హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్లో దాగి ఉన్న ఉగ్రవాద సంస్థలపై భారీ దెబ్బ వేసిన భారత్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ ముసుగు తీసే విధంగా మరో కీలక వ్యూహం రచించింది. ఈ వ్యూహంలో ప్రత్యేకత ఏమిటంటే ఇందులో కేవలం బీజేపీ ఎంపీలే కాదు, విపక్షానికి చెందిన నేతలు కూడా భాగమవుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఏర్పడిన ఈ బహుదళ విపక్ష ప్రతినిధి బృందంలో అన్ని పార్టీల నేతలు ఉన్నారు. ఇందుకు సంబంధించిన పేర్లను కూడా బీజేపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో కాంగ్రెస్ నుంచి శశి థరూర్, బీజేపీ నుంచి శంకర్ ప్రసాద్, అదేవిధంగా జేడీయూ నుంచి సంజయ్ కుమార్ ఝా, ఇక బీజేపీ నుంచి బైజయంత్ పాండా, అదేవిధంగా డిఎంకే నుంచి కనిమొళిని, ఇక అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఎన్సీపీ నుంచి సుప్రియా సులే, అదేవిధంగా శివసేన పార్టీ నుంచి చూసుకుంటే శ్రీకాంత్ ఏక్నాథ్ షిండేల పేర్లు ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్కు దారితీసిన పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యల గురించి వివరించడం, ఆపరేషన్ సింధూర్ సాధించిన విజయాలను చాటి చెప్పడం, ఇటువంటి ఉగ్రవాద సంఘటనలు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో కూడా ఇంతకన్నా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని తెలియజేయడం, ఆపరేషన్ సింధూర్ సమయంలో ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని నొక్కి చెప్పడం, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో పాకిస్తాన్ పాత్రను, తద్వారా ప్రపంచానికి సవాలుగా మారనున్న పరిణామాలను హైలైట్ చేయడం వంటి అంశాలపై భారత ప్రతినిధి బృందం విదేశీ ప్రభుత్వాలు, ఆయా దేశాల మీడియా సంస్థలు, ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ సంస్థలతో చర్చలు జరుపుతాయి. ఇక పాక్ ఉగ్రవాద విధానాలను వివరిస్తాయి. ఈ ప్రతినిధి బృందం మే 22న బయలుదేరి జూన్ 4 నాటికి తిరిగి వచ్చేలా కేంద్ర విదేశాంగ శాఖ అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అయితే ఇక్కడ కాంగ్రెస్ నుంచి శశి థరూర్ను ఎంపిక చేయడం మోడీ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాల్లో ఒకటి. గతంలో ఐక్యరాజ్య సమితిలో 2.5 దశాబ్దాల పాటు పనిచేసిన అనుభవం ఉన్న శశి థరూర్ అంతర్జాతీయ రాజకీయాలు, రాజనీతికి దక్కిన మంచి పేరు కలిగిన వ్యక్తి. ఆయన 2006లో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి పదవి రేసులో చివరి వరకు పోటీ చేశారు. అమెరికా, రష్యా, ఉక్రెయిన్ సమస్యలపై కూడా ఆయన మోదీ ప్రభుత్వ ధోరణిని సమర్థించిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు ఆపరేషన్ సింధూర్ ప్రారంభం నుండి థరూర్ తన వ్యాఖ్యల ద్వారా ప్రపంచానికి భారత వైఖరి ఏంటో బలంగా వినిపించారు. అదేవిధంగా అసదుద్దీన్ ఓవైసీ ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆయన పూర్తిగా భారత్కు మద్దతుగా నిలిచారు. పాకిస్తాన్పై తీవ్ర విమర్శలు చేశారు. టీవీ చర్చల్లో పాకిస్తానీ ప్రతినిధులతో కూడా గట్టి వాదనలు చేశారు. ఆయన వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీ నాయకుల నుంచే కాదు, మతపరంగా విభిన్నమైనటువంటి వ్యక్తుల నుంచి కూడా ప్రశంసలు పొందాయి. కానీ ఆయనకు మోడీ షాక్ ఇచ్చారు. ఈ 7 సభ్యుల బృందంలో తెలంగాణ నుంచి ఓవైసీ పేరు ఉంటుందని బలంగా వినిపించింది. కానీ చివరి నిమిషంలో మోడీ ఆయన షాక్ ఇచ్చారు. ఆయన కాకుండా ఈ 7 సెలెక్ట్ చేశారు. ఈ మిషన్ ఒక రకంగా 1994లో జరిగిన చారిత్రాత్మక సంఘటనను గుర్తు చేస్తుంది. అప్పట్లో ప్రధాని పివి నరసింహారావు నేతృత్వంలోని అన్ని పార్టీల నేతలు పాక్షిక రాజకీయ భేదాలను పక్కన పెట్టి అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో జెనీవాలో భారత పరిరక్షణ కోసం ప్రాతినిధ్యం వహించారు. అప్పట్లో కూడా పాకిస్తాన్ ఆశ్చర్యపోయింది. ఈసారి కూడా భారత్ అదే మార్గాన్ని అనుసరిస్తోంది. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి దేశ హితం కోసం అన్ని పార్టీల నేతలు ఒకే వేదికపై సమావేశమవుతున్నారు. మోడీ ప్రభుత్వం చేపట్టిన పాక్ బే నకాబ్ మిషన్ ప్రపంచానికి పాకిస్తాన్ అసలైన ఉగ్రవాద ప్రమేయాన్ని ప్రదర్శించడానికి ఇది బహుదళ గొంతుతో జరుగుతున్న సమరమే. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.